రియల్ ఎస్టేట్లో చేసే మిత్రులకు, అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూసే వ్యక్తులకు, కస్టమర్లకు మంచి శుభవార్త అండి. ప్రజెంటు కొద్దిగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ఆల్రెడీ మీకు తెలుసు. కానీ చాలా వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక చాలామంది చాలా వరకు సజెషన్ అడుగుతుంటారు మంది పక్కలను. కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు ఎక్కడ ఇన్వెస్ట్ పెట్టాలో చెప్తాను ఈ వీడియో ద్వారా. ఒకటి, సాగర్ హైవే నుండి శ్రీశైలం హైవే మధ్యలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీ డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ శ్రీశైలం హైవేలో కానీ సాగర్ హైవేలో కానీ మంచి డెవలప్మెంట్ జరగబోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఫుల్ ఫోకస్డ్గా ఈ ఏరియాను డెవలప్మెంట్ చేయాలని, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడ డెవలప్మెంట్ అవుతాయని ఒక నమ్మకంతోన అక్కడ ఫోకస్ చేసి ఏదో విధంగా అక్కడ డెవలప్మెంట్ చేస్తుంది. ఇంకా బెస్ట్ అంటే శ్రీశైలం హైవేలో పెడితే మీ ఇన్వెస్ట్మెంటు చాలా వరకు మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటర్న్స్ వస్తాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి తుగ్గూడ నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు ఇదే రోడ్డు గుండా. శ్రీశైలం తర్వాత ఇదే రోడ్డు గుండా తిరుపతి వెళ్ళొచ్చు. రేపు ఫ్యూచర్లో సోమశిల దగ్గర ఒకవేళ బ్రిడ్జి కంప్లీట్ అయితే దాదాపు 80 కిలోమీటర్లు మనకు సేవ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మా దగ్గర కొన్ని వెంచర్లు ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. లేదా మీకు ఇంకెక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇప్పుడున్న ప్రజెంట్గా అనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాబట్టి కాల్ చేసినా సరే, వాట్సాప్ చేసినా సరే ఈ ఏరియాలో మీకు మంచి వెంచర్లు ఉన్నాయి, మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మంచి ఎమిరేట్స్తోన అన్ని విధాల సౌకర్యాలతోన మీకు డెవలప్మెంట్ చేసి కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.